ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో విందాం. పత్తి పంటపై ఇటీవలి వర్షాల ప్రభావం, సస్యరక్షణ చర్యలపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకన్న గారితో పరిచయ కార్యక్రమాన్ని విందాం. అనంతరం దేశవాళీ కోళ్ల పెంపకంతో లాభాలు ఈ అంశంపై ఆకాశవాణితో ముచ్చటించడానికి జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం శివునిపల్లి గ్రామ రైతు రాజేశ్వర్ గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. కార్యక్రమంలో ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి. పత్తి పంటపై ఇటీవలి వర్షాల ప్రభావం, సస్యరక్షణ చర్యలు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకన్న గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. ఈరోజు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పత్తి విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకన్న మన స్టూడియోకు విచ్చేశారు. మరి గత వారం రోజులుగా మన జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి వర్షాలు పడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మరి ఈ పత్తి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే రైతులు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలను వివరించడానికి వారు మన స్టూడియోకు విచ్చేశారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. చెప్పండి, ఇటీవలి వర్షాల యొక్క ప్రభావం పత్తి మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది? అయితే ప్రస్తుతం ఈ గత వారం కురుస్తున్న వర్షాలకి పత్తిలో నీళ్లు నిల్వ ఉండడం, నీళ్లు బయటికి పోయే పరిస్థితులు లేకపోవడం, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఆల్రెడీ కొద్దిగా విచ్చుకున్న ఏదైతే పగిలినాయో, కాయలు పగిలిన దగ్గర కొద్దిగా కాయలు కుళ్ళిపోవడం అవి గమనిస్తూ ఉన్నాం. అలాంటప్పుడు ఏంటంటే రైతులు నీటి వసతిని, అంటే ఏదైతే మురుగు నీరు ఉందో లేదా నిలిచిన నీటిని బయటికి పంపించే మార్గం ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడైతే నీళ్ళు కొద్దిగా ఆరిపోతున్నాయో అక్కడ ఏంటంటే మనకు కొద్దిగా తేమ ఎక్కువ ఉండడం వల్ల మొక్క మనకు న్యూట్రియన్స్ తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి పైపాటుగా తప్పకుండా మనం పాలిఫీడ్ కానీ, 19 కానీ, 320 కానీ 10 గ్రాముల చొప్పున లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే మొక్క ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే కొద్దిగా ఆరిపోయిందో అక్కడ తప్పకుండా రైతులు 25 నుంచి 30 కిలోల యూరియా, అదేవిధంగా 10 కిలోల పొటాష్ కలిపి మొక్కల అడుగు దగ్గర కనుక వేసుకుంటే మొక్క కొద్దిగా న్యూట్రియంట్ తీసుకొని ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే బాగా నీళ్లు నిలిచినా అక్కడ వడలిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాండం కుళ్ళు తెగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంతవరకు మనకు కాయకుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇక్కడ భూమిలో కనుక వేర్లు కనుక కుళ్ళిపోతూ ఉంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి వేరు వ్యవస్థ తడిసే విధంగా పిచికారీ చేసుకోవాలి. అంటే నాజులు తీసేసి కింద కాండం మీద పోస్తే కనుక ఆ వేరు వ్యవస్థలో వెళ్ళిపోతుంది. అదేవిధంగా కాయకుళ్ళు కనుక గమనించినట్లయితే, కాయ మీద వచ్చే కాయలు కుళ్ళిపోతున్నట్టు కనుక మనం గమనించినట్లయితే కనుక ప్రొపికోనిజోల్ 1 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మొక్క మనకు కాయలు కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతులు ఎక్కడైతే పత్తి తీద్దాం అనుకుంటున్నారో రైతులు కొద్దిగా ఎండ వచ్చేసి ఆరిపోయిన తర్వాతనే తీయడం మంచిది, లేకుంటే తడిగా ఉండి కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, అంటే మీ పరిశీలన ప్రకారం ఇప్పుడు ఏ ఏ రకాలైనటువంటి రోగాలు ఈ వర్షం వల్ల సోకినాయి, వాటిని మరి రైతులు ఎట్లా నివారించుకోవాలి?
రైతులు ఏంటంటే ముఖ్యంగా కాండం కుళ్ళు తెగులు కానీ కాయాకుళ్ళు తెగులు కానీ అదేవిధంగా ఆకుల మీద మచ్చలు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని ఏరియాలో ఎర్రబొమ్మిడి రోగం అని కూడా వస్తుంటుంది. దీనికి ఏంటంటే నీటిని నిల్వ లేకుండా చూసుకోవడం ఒకటి, అదేవిధంగా పైపాటుగా మనకి ఏదైతే మెగ్నీషియం ధాతు లోపం ఉంటే కనుక మెగ్నీషియం కానీ, అదేవిధంగా 13/045 కానీ 3/19 కానీ 3/20 కానీ పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైతే ఈ రోగ లక్షణాలు కనబడుతుందో అక్కడ ఆకుమచ్చ తెగులు కానీ ఉంటే కనుక కార్బండిజం 1 గ్రాము 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకుంటే ఈ ఆకుమచ్చ తెగులు కూడా రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. దీనికి ఏంటంటే పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ అదేవిధంగా తామర పురుగు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. వీటికి ఏంటంటే మనకు స్పైనోటోరమ్ అనే మందు, లేకుంటే ఫ్లూనికామేడ్ అనే మందు, లేకుంటే ఇమిడాక్లోపిడ్ అనే మందు ఇలాంటి పిచికారీ చేసుకుంటే కొంతవరకు మనం వీటి ఉధృతిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ వర్షాల ప్రభావం వల్ల దోమ ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంటుందా? దోమలు పెరిగే అవకాశం ఉంటుంది. పచ్చదోమ ఎప్పుడైతే వర్షాల వల్ల కొంత ఆల్రెడీ ఉన్న దోమ కొట్టుకుపోయి వర్షాల వల్ల పోయే అవకాశం ఉంటుంది. మిగతా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వేడి వాతావరణం వస్తుంది కాబట్టి పచ్చదోమ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ఉలాలా అనే మందు దొరుకుతుంది మనకు, ఫ్లోనికామేడ్ అని చెప్పి 0.3 గ్రాములు అంటే 10 లీటర్ల నీటికి 3 గ్రాముల చొప్పున పిచికారీ చేస్తే మనం ఈ దోమను కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ తామర పురుగుల ద్వారా మనకు TSV అంటే టొబాకో స్ట్రీక్ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏంటంటే ఆకుల మీద మచ్చలు ఏర్పడి, అదేవిధంగా ఆకు మొగ్గలు కూడా మచ్చలు ఏర్పడి మాడిపోయినట్టు అయిపోవడం, అదేవిధంగా ఏదైతే కాయ పూత మచ్చలు బాగా మచ్చ ఏర్పడి గూడ కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ తప్పకుండా మనం ఏంటంటే స్పైనోటోరమ్ అనే మందుని పిచికారీ చేసుకోవాలి. మనకు 9 మిల్లీలీటర్లు 10 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే తామర పురుగులను మనం కంట్రోల్ చేస్తే కనుక ఈ టొబాకో స్ట్రీక్ వైరస్ నుంచి కూడా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల మనం క్షేత్ర పరిశీలన చేసినప్పుడు గమనించింది ఏంటంటే పత్తిలో కాయకుళ్ళు అలాగే ఆకు మాడిపోవడం, పసుపు రంగులోకి మారిపోతున్న సందర్భాలు మనం గమనించాము. ఇది ఎందుకు వస్తుంది? దీన్ని మరి రైతులు ఈ పరిస్థితి నుంచి ఎట్లా వాళ్ళు పంటను రక్షించుకోవాలి? ఎందుకంటే చుట్టూరా కొద్దిగా పసుపచ్చ రంగులో మారుతూ ఉంటుంది. అదేవిధంగా బొర్లించిన బోట్ షేప్లో అయిపోతుంది. అదేవిధంగా ఆకులు మాడిపోయి లోపల మొత్తం ఎల్లోయింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని ఏంటంటే మనకు పచ్చదోమ రావడం వల్ల, పచ్చదోమ రసం పీల్చుకోవడం వల్ల ఈ కొద్దిగా వస్తుంది. ఆ తర్వాత కొన్ని ముదిరిన తర్వాత అది మనకు కొద్దిగా ఎరుపు రంగులాగా మారుతుంది ఆకులు అన్నట్టు. దీనికి ఏంటంటే ఈ పచ్చదోమ కొరకు మనం ఫ్లోనికామైడ్ 3 గ్రాములు 10 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ పచ్చదోమను మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ధాతులోపం అంటే మెగ్నీషియం ధాతులోపం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మెగ్నీషియం ధాతులోపానికి మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకుంటే ఇది కూడా కంట్రోల్ అయిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే నీళ్లు బాగా నిల్వ ఉన్నాయో ఇక్కడ ఆకులు కూడా రంగు మారిపోయి పసుపచ్చకు మారిపోయి ఆకులు రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా కొంత విల్ట్ లాగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మనం ఏంటంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ పిచికారీ చేసుకోవడం, లేకుంటే మొక్క మీద కార్బండిజం అనే పొడి మందును పిచికారీ చేసుకుంటే మనకు కొంతవరకు వీటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. వర్షాల ప్రభావం వల్ల భూమి బెట్టగట్టుకుపోయింది. బెట్టగట్టి ఉన్న పరిస్థితులలో మరి రైతులు ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి? ముఖ్యంగా ఈ పత్తిలో వారం 10 నుంచి కురిసిన వర్షాలకి గట్టిగా అయిపోవడం వల్ల, అదేవిధంగా కలుపు కూడా తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం గుంటకతోటి నాగలిసాలతోటి లోపల గుంటక తోలుకోవడం కానీ, అదేవిధంగా పవర్ వీడర్ నడిపేయడం కానీ, అదేవిధంగా కలుపు తీత పనులు చేసుకోవడం కానీ, అదేవిధంగా లైన్ వీడింగ్ లేదా పెద్దగా ముదిరిన కలుపు ఏదైతే ఉంటుందో అలాంటి వాటిని మనం తొలగించడం కానీ చేస్తే కనుక బాగుంటుంది. అంటే ఇంటర్కల్చరల్ ఆపరేషన్స్ అంటే గుంటక తోలడం 1-2 సార్లు వారం రోజుల్లో 1-2 సార్లు గుంటక తోలితే కనుక భూమి కొద్దిగా పొడిబారిపోయి మనకు ఏదైతే వేరు వ్యవస్థకి గాలి సోకడం వల్ల మొక్క ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా రైతులు ఇప్పుడు కొద్దిగా వర్షాలు పోయినాయి, ఇప్పుడు ఎండ వస్తుంది కాబట్టి 2-3 రోజులు కానీ 4 రోజుల తర్వాత కానీ కొద్దిగా పొడి వాతావరణం ఏర్పడినప్పుడు కలుపు తీయడం, అదేవిధంగా ఇంటర్కల్చరల్ ఆపరేషన్స్ అంతర కృషి చేసుకోవడం వల్ల మొక్క ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. దూది విచ్చుకునే దశలో ఉన్నది కాబట్టి కొంత కాయ మీద కొన్ని మచ్చలు, అలాగే తర్వాత దూది కూడా తడవడం వల్ల కొంత మరి రైతులు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ పరిస్థితులలో మరి రైతులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్కడైతే కాయ మీద మచ్చలు ఏర్పడడం, అదేవిధంగా ఫంగస్ డెవలప్ అయితే కనుక మనకు ఏదైనా ఫంజిసైడ్ పిచికారీ చేసుకుంటే అంటే టిల్ట్ కానీ, అదేవిధంగా కాంటాఫ్ కానీ, అదేవిధంగా కార్బండిజం కానీ ఇలాంటి పిచికారీ చేసుకోవడం వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు. ఎక్కడైతే కాయ ఇచ్చుకొని దూది వచ్చిందో బయటికి, అదేంటంటే కొద్దిగా వర్షం పడ్డా తడిచిపోయింది కాబట్టి 4 రోజులు ఆరబెట్టిన తర్వాత మనం ఇప్పుడు ఈ వయసులో దూదిని తీసే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే తీసిన తర్వాత ఒక నిల్వ ఉంచితే కనుక ఫంగస్ డెవలప్ అయ్యి మొత్తం పాడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఆరిన తర్వాతనే తీసుకోవాల్సిందిగా మనం రైతులకు
కోరుతా ఉన్నాం. అదేవిధంగా కాయ మీద మచ్చలు ఏర్పడడం, అదేవిధంగా కాయలు రాలిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఈ కాయలు రాలిపోవడం ఏంటంటే కాయ అదేవిధంగా గూడ ఇవి రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా టొబాకో స్ట్రీక్ వైరస్ కూడా మనకు స్ప్రెడ్ కాకుండా కూడా మనం తామర పురుగులను కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కడైతే కాయ మీద మచ్చలు ఏర్పడతాయి, ఏదంటే కొద్దిగా మెచ్యూరిటీకి వచ్చే మచ్చలు వేరుంటాయి, కొద్దిగా ముందే వచ్చిన మచ్చలు కనుక ఏర్పడినట్లయితే కనుక దానికి టిల్ట్ అనే మందు పిచికారీ చేసుకుంటే మనకు ఆ మచ్చలను రోగం నుంచి కూడా కాపాడుకోవచ్చు. అలాగే మరి ఇప్పుడు రైతులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఈ పత్తి మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? అయితే మురుగునీళ్ళు నిల్వ ఉండకుండా, అంటే అయితే వర్షపు నీళ్ళు నిల్వ ఉన్నాయో వాటి మొత్తానికి నీళ్లు తీసేయడం ఒకటి. అదేవిధంగా పైపాటుగా ఏదైతే మనం యూరియా వేసే పరిస్థితి ఉంటే కనుక యూరియా పొటాష్ వేసుకోవడం. లేని పక్షంలో మొక్కలు ఏంటంటే కొద్దిగా నీళ్లు మీరు అన్నట్టు ఇంతకుముందు అన్నట్టు భూమి గట్టివైపోవడం వల్ల మనకు నత్రజని కానీ పొటాష్ కానీ మొక్క తీసుకునే పరిస్థితిలో ఉండదు. కాబట్టి మనం ఆకుల మీద అంటే ఫోలియార్ స్ప్రేగా 1919 కానీ 320 కానీ 10 గ్రాముల చొప్పున పిచికారీ, ఒక లీటర్ కలుపుకొని పిచికారీ చేసుకుంటే మొక్క ఎదుగుదల బాగుంటుంది. అదేవిధంగా ఎక్కడైతే కాయ ఏర్పడుతుందో అక్కడైనా కనుక మనకు చలి కొద్దిగా కొన్ని రోజుల తర్వాత చలి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చలి మొదలైన తర్వాత మనకు గులాబీ రంగు పురుగు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ఏంటంటే ముందుగానే ఫెరమోన్ ట్రాప్స్, లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 చొప్పున మనం పెట్టినట్లయితే కనుక దాంట్లో పురుగు యొక్క ఉధృతి గమనించి మనం ముందు జాగ్రత్తగా పిచికారీ చేసుకునే అవకాశం కానీ, అదేవిధంగా మాస్ ట్రాపింగ్ కొరకు అయితే ఎకరానికి 8 చొప్పున లింగాకర్షక బుట్టలు పెట్టుకొని మాస్ ట్రాపింగ్ చేసుకొని వాటిని నాశనం చేయడం కూడా చేసుకోవచ్చు. ఎక్కడైతే బాగా చాలా రోజులు కనుక భూమిలో నీళ్లు నిల్వ ఉండి పత్తి మునిగే ఉందనుకోండి, అప్పుడు అలాంటి పరిస్థితుల్లో అయితే మనం పత్తిని కాపాడుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి పత్తిని తీసేసి ఏదైనా స్వల్పకాలిక కానీ కొద్దిగా యాసంగికి అనుకూలమైన వేరుశనగ కానీ నువ్వులు కానీ మొక్కలు కానీ ఇలా కోవడం వల్ల రైతు కొంతవరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే నీళ్లు వెళ్ళిపోయే పరిస్థితి ఉందో అక్కడ నీళ్లను తీసేయడం, అదేవిధంగా తప్పకుండా యూరియా పొటాష్ వేసుకోవడం, అది కూడా వేసుకోలేని పరిస్థితిలో తప్పకుండా ఫోలియార్ స్ప్రే చేసుకోవడం, యూరియా అందుబాటులో లేకుంటే నానో యూరియాను స్ప్రే చేసుకోవడం. ఈ విధంగా చేసుకుంటే కనుక మొక్క మళ్ళీ ఆరోగ్యంగా ఉండి మనకు రైతులకి కావాల్సిన దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఏరే దశలో మరి రైతులు ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి? ఇప్పుడు కొద్దిగా ఆరిన తర్వాత 4-5 రోజులు ఎండగొట్టిన తర్వాత ఆరిన తర్వాత మనం రైతులు ఏరుకోవాలి. తేమ ఉన్నట్లయితే కనుక నీడలో ఆరబెట్టుకోవాలి. అదేవిధంగా ఎక్కడైతే మనం ఏరుకుంటున్నామో దాంట్లో కొద్దిగా చెత్త కానీ ఆ యొక్క కాయ యొక్క అవశేషాలు కానీ లేకుండా చూసుకోవాలి. అలా ఉన్నట్లయితే దాని యొక్క క్వాలిటీ తగ్గిపోయి నాణ్యత తగ్గిపోయి మనకు ధర తక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా ఎక్కడైతే కొద్దిగా కుళ్ళిపోయినట్టు కొద్దిగా రంగు మారిన ఆ పత్తి ఉంటే కనుక దానికి వేరుగా, అదేవిధంగా ప్యూరిటీ మంచిగా ఉన్న పత్తిని వేరుగా వేసుకొని కొద్దిగా నీడలో ఆరబెట్టుకోవడం వల్ల దాని నాణ్యతను కాపాడుకొని మంచి ధర తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా రైతులకు మరి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకున్నారా? చివరిగా చెప్పండి. రైతులు ఏంటంటే మనకు పత్తిలో యాక్చువల్గా హై డెన్సిటీ ప్లాంటింగ్ అధిక శాంతర పద్ధతిలో వేసుకోవడం ఒకటి. అదేవిధంగా మొక్క పెరగకుండా మెపిక్వాట్ క్లోరైడ్ పిచికారీ 45 రోజులకు ఒకసారి 75 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకొని పంటను మనం ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ జనవరి దాటనీయకుండా, ఎప్పుడైతే డిసెంబర్ జనవరి అయితే దాటుతుందో అక్కడ మనకు గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడం, అదేవిధంగా తర్వాత మళ్ళీ వచ్చే పంట కాలానికి మళ్ళీ ఆ పురుగు ముందుగానే రావడం గమనించడం జరుగుతూ ఉంది. అందుకనే డిసెంబర్లోనే 2 ఖాతాలు తీసేసిన తర్వాత వేరే పంటలకు వెళ్ళిపోవడం అనేది వాళ్ళకు సూచించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకు దగ్గర పత్తిని వేసుకోవడం, అదేవిధంగా పంట కాలాన్ని జనవరిలోపు క్లోజ్ చేయడం, ఆ జనవరి తర్వాత నువ్వులు కానీ పెసర్లు కానీ మినుములు కానీ అదేవిధంగా ఎక్కువ రోజులు ఉన్న పంటకాలం ఉన్న ఏదైనా కానీ వేసుకొని రైతులు అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో పత్తి తీసిన తర్వాత ఆ పత్తి యొక్క కర్రను తగలబెట్టకుండా ఆ పత్తి కర్రను లోపల శ్రెడర్ తోటి భూమిలోనే కలియదుంటే కనుక భూమికి ఎరువుగా వచ్చే అవకాశం ఉంటుంది. భూమిలో ఉన్న కర్బన శాతం పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ శ్రెడర్ తోటి ముక్కలు వేసి భూమిలో కలపడం వల్ల మనకు గులాబీ రంగు పురుగు ఉధృతిని కూడా వచ్చే పంట కాలానికి తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవడం, అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో మోడ్లను తగలబెట్టకపోవడం, వాటి భూమిలోనే కలియదున్నడం, ఇవి చేసుకుంటే కనుక రైతులకు భూమి యొక్క సారవంతం పెరుగుతుంది. వచ్చే పంట కాలంలో పురుగుల చీడపీడల ఉధృతిని కూడా తగ్గించుకొని రైతులు అధిక దిగుబడి పొందే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ పద్ధతులను అంటే కొన్ని ఆర్గానిక్ పద్ధతులు అంటే ఎక్కడైతే పశువుల పేడ అవసరం ఉందో అక్కడ పశువుల పేడ వేసుకోవడం, పచ్చి రొట్ట ఎరువులు వేసుకోవడం, యూరియాను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడం వల్ల మనకు వాతావరణ కాలుష్యంతో పాటు మంచి నాణ్యమైన పత్తి, అదేవిధంగా మంచి ఆరోగ్యకరమైన పంటను తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి సూచిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. మరి ప్రస్తుత పరిస్థితిలో పత్తిలో చేపట్టవలసినటువంటి సస్యరక్షణ గురించి చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే
కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ వి వెంకన్న గారు, నమస్కారం సార్. నమస్తే అండి. మీరింతవరకు పత్తి పంటపై ఇటీవలి వర్షాల ప్రభావం, సస్యరక్షణ చర్యల గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకన్న గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. కార్యక్రమంలో మరొక వాణిజ్య ప్రకటన విందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి. దేశవాళీ కోళ్ల పెంపకంతో లాభాలు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం శివునిపల్లి గ్రామ రైతు రాజేశ్వర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. ఈరోజు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం శివునిపల్లి గ్రామంలో వివిధ రకాల పంటలు పండించడంతో పాటు మరి వ్యవసాయ అనుబంధ రంగమైనటువంటి కోళ్ల పెంపకం, అలాగే డైరీ, ఇతరత్ర అనేక రకాలైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి వాటిలో అనుభవం ఉన్నటువంటి ఆదర్శ రైతు, యువ రైతు బూర్ల రాజేశ్వర్ మనకు అందుబాటులో ఉన్నారు. వారిని ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమానికి పరిచయం చేసుకొని మరి ముఖ్యంగా ఈ దేశవాళీ కోళ్ల పెంపకం, అలాగే వాటితో పాటు సీమ కోళ్ల పెంపకం చాలా అద్భుతంగా చేస్తున్నారు. మరి వాటిలో ఏ విధమైనటువంటి అనుభవం ఉంది, అలాగే ఎలాంటి లాభాలు వస్తున్నాయి అనేటువంటి విషయాలను, అతని యొక్క అనుభవాన్ని తెలుసుకుందాం. నమస్కారం అండి రాజేశ్వర్ గారు. నమస్కారం అండి. చెప్పండి, ఇప్పుడు ఈ శివనిపల్లి శివారులో మరి మీరు ఒక మంచి ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ వ్యవసాయంతో పాటు అనేక రకాలైనటువంటి వ్యవసాయ అనుబంధ పనులు కూడా మీరు చేస్తున్నారు. ఏ ఏ రంగాలలో మీకు మంచి అనుభవం ఉంది చెప్పండి. మాకు ఇక్కడ పాడి పశువులు ఉన్నాయండి. పాడి పశువులతోటి పాటు నాటుకోళ్ళ ఫామ్ కూడా ఉంది. ఈ పాడి పశువులు పేడ ఏదైతే పెడతాయో దాన్ని కూడా ఈ నాటుకోళ్ళు ఆహార రూపకంగా తీసుకుంటాయి. మళ్ళీ ప్లస్ ఒక ఈ అడవిలో వాటికి కావాల్సిన పురుగులే కానీ ఏదే కానీ అన్ని రకాల సమృద్ధిగా దొరుకుతున్నాయి. చాలా బాగా, అంటే 6 నెలలకు ఒక 4 నెలల నుండి 6 నెలల మధ్యలో ఇవి ఒక క్రాప్ వస్తుంది. ఏది నాటుకోళ్ళు. అంటే ఇతర ఈ బాయిలర్ కోళ్ళకి ఈ కోళ్ళకి ఏమైనా వ్యత్యాసం, అంటే లాభాల విషయంలో కానీ లేదా పెంపకం సంబంధించిన విషయంలో కానీ ఖర్చులకు సంబంధించిన విషయంలో కానీ ఏమైనా తేడాలు ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయనండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇవి నాటుకోళ్ళు అనేది ఏమి ఇంజక్షన్లు ఇవ్వం, ఏమి మందులు పెట్టాం. జనరల్గా ఈ ప్రకృతి సిద్ధంగానే దీనికి కావాల్సిన పురుగులే కానీ ఏదే కానీ దానే కానీ వాటి సొంతంగానే అవి బుక్కుతాయి, వాటి సొంతంగానే పెంపైతాయి అవి. ఇక పౌల్ట్రీ అంటే మన బయలేరు అంటే వాటికి దానా కానీ ఏదైనా కానీ ఇంజక్షన్లు కానీ ఏదైనా మనం చేయడం వలన అవి తొందరగా పెరుగుతాయి, ఇవేమో 6 నెలలకు పెరుగుతాయి. అవి వాటుకుని వీటికి వ్యత్యాసం ఏంటంటే ఇవి మనం తిన్నా కూడా ఆహారంగా కానీ దేనికైనా శారీరకంగా కానీ ఆరోగ్యంగా ఉంటాం. ఇక అవి తింటే ఇక దాని ఎంత తిన్నా వేస్టే అది యాక్చువల్గా. ఈ నాటు కోడిగుడ్ల ధర కూడా నాటుకోళ్ళు కూడా గుడ్లు కూడా అమ్ముతాం అండి. ఇక్కడ గుడ్డు కూడా 10 రూపాయలకు ఒక్క గుడ్డు అమ్ముతాం. అంటే మొత్తం ఎన్ని కోళ్ళు ఉన్నాయి మీకు? అంటే ఇప్పుడు 2 రకాలుగా మనకు ఇక్కడ మీ ఫామ్లో కనిపిస్తున్నాయి. ఒకటి సీమ కోళ్ళు కనిపిస్తున్నాయి, అలాగే ఈ దేశవాళీ కోళ్ళు కనిపిస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి మొత్తం కోళ్ళు అనండి? ఇప్పుడు ఉండేసరికి ఒక 300-400 కోళ్ళు ఉంటాయి. సీమ కోళ్ళు ఒక 10-15 సీమ కోళ్ళు ఉంటాయి. ఈ సీమ కోళ్ళు అనేది ఏంటంటే అవి గుడ్లు పెడితే కానీ పిల్లలు చేయయి. గుడ్లు పెట్టిన వాటిని మళ్ళీ మన దేశవాళీ కోళ్ళకి వేస్తే పిల్లలు చేస్తాయి. మళ్ళీ అవి మన దేశవాళీ కోళ్ళు పెంపు చేస్తేనే మళ్ళీ చీమకోడి రూపకంగా తయారవుతుంది. అంతేగాని చీమకోళ్ళు బతికి గుడ్లు అయితే పెడతాయి, 6 నెలలు పెడతాయి. ఏది చీమకోళ్ళు 6 నెలలు పెడతాయి. ఈ దేశవాళీ కోళ్ళు ఒక కోడి 20-25 గుడ్ల అట్లా పెడతాయి. అంటే ఇప్పుడు
ఏ రకంగా మీకు ఇది లాభము మరి ఈ దేశవాళీ కోళ్ళ పెంపకం ద్వారా అంటే ఇటు గుడ్లు అలాగే అంటే ఏ విధంగా మనకు లాభాన్ని చేకూరుస్తాయి? అంటే ఈ జనరల్గా ఎట్లా అంటే వ్యవసాయంతో పాటుగా వీటిని సాగడం వలన పెద్ద మేము వీటికి పెట్టుబడి అనేది ఏం పెట్టమండి యాక్చువల్గా. ఇక ఈ పేడ ఇవి పురుగులు అవి ఇవి అన్నీ బుక్కుతాయి కనుక వాటి సొంతంగానే పెరుగుతాయి కనుక ఇక వాటితోటి ఇక మేము ఎంతకో కొంతకు అమ్మేసుకుంటూ జీవనం గడుపుతాం. అంటే ఒక్కొక్క కోడి ఎన్ని గుడ్లు పెడుతుంది? ఒక కోడి ఒకసారి 20 నుంచి 25 గుడ్లు పెడుతుంది ఒక కోడి, దేశవాళీ కోడి. మళ్ళీ తర్వాత కుక్కరికి వస్తుంది. కుక్కరికి వచ్చినాక మళ్ళీ నెల తర్వాత మళ్ళీ యాక్చువల్గా మళ్ళీ గుడ్లు పెడుతూనే ఉంటాయి. గుడ్లు కొన్ని వెదిగకుంటే మళ్ళీ నెల తర్వాత మళ్ళీ గుడ్లు పెడుతూనే ఉంటాయి. అంటే ఇందులో పెట్టలేని ఉన్నాయి అలాగే పుంజులేని ఉన్నాయి. పెట్టెలు ఒక 200 వరకు పెట్టెలు ఉంటాయి, ఒక 150 వరకు పుంజులు ఉంటాయి. పుంజులు ఉన్నాయి. అంటే ఇక వీటికి మనం పెట్టుబడి పెట్టాల్సింది ఏంటి, ఎట్లా మరి? అంటే మీరు వాటిని గుడ్లను పొదిగించి వాటిని పిల్లలుగా తయారు చేస్తున్నారా, లేకపోతే చిన్నప్పుడు వాటిని కొనుక్కొచ్చి ఈ విధంగా పెంచుతున్నారా? అంటే కొన్నేమో పిల్లలు చేస్తాయి, అవి కొన్నిటికి పొదిగేస్తాం. కొన్ని ఒక 10-20 కోళ్ళకు మేము పొదిగేస్తాం, గుడ్లను పొదిగేస్తాం. కొన్ని పిల్లలు చేస్తాయి, పొదిగేసినవి పిల్లలు చేస్తాయి. ఇక మళ్ళీ కొన్ని బయట నుంచి వెళ్ళి చిన్న పిల్లలు తీసుకొచ్చి సంవత్సరం ఇక సాధారణంగా ఒక 6 నెలల వరకు ఈ స్టేజ్ మీదకి వస్తాయి. ఈ స్టేజ్ మీదకి వచ్చినాక కొన్ని 400 కిలో చొప్పున అమ్మేస్తాం. ఇక్కడ ఈ పెట్టెలు మాత్రం గుడ్ల కొరకే ఉంచుకుంటాం, పుంజులను అమ్మేస్తాం. అంటే సాధారణంగా మీకు ఏ విధంగా లాభాలు చేకూరుస్తున్నాయి ఇవి? మరి మీరు ఏ విధంగా ఫీల్ అవ్వగలుగుతున్నారు వాటిని? అంటే ఇక లాభాలంటే జనరల్గా వాటిని మేము చేసేది వాటికి తక్కువనే శ్రమ యాక్చువల్గా చెప్పాలంటే. ఈడ మాకు వ్యవసాయం ఉంది కనుక, ఈ ప్లేస్ ఉంది కనుక, వాటికి తిరగడానికి అనుకూలమైన ఆహారం ఉంది కనుక సరే మాకు వాటితోటి కొద్దిగా లాభమే ఉంటుంది, నష్టం అయితే ఏం. అంటే ఇదంతా ప్లేస్ అంతా మాదే కనుక ఓన్లీ మా దాంట్లోనే తిరుగుతాయి, పక్కల దాంట్లోకి ఏమి వెళ్ళాయి. పక్కల దాంట్లోకి వెళ్ళాయి అంటే మళ్ళీ వాళ్ళు ఏమైనా ఒరిగి ఇట్లా అయితే ఒక ఒరిగింజలు మాత్రం అప్పుడు ఒరిగింజలు బుక్కుతాయి అంతే. ఇక పత్తి అంటే తినాయి, కంది తినాయి, పెసరదేం తినాయి, పలికాయ తినాయి. ఈ తినేది ఉంది ఒక్కటే ఏంటంటే ఒక వరిసేను అదైనా వడ్లు అయినప్పుడు వడ్లు బుక్కుతాయి. మరి వీటికి ఆహారాన్ని ఏమి ఇస్తున్నారు మీరు? ఆహారానికి అంటే ఏమి పొద్దుటి పూట ఒక డ్రాప్ మాత్రం అది మక్కలో బియ్యము ఏదో ఒకటి పొద్దున పోస్తామండి. ఇక అంతే, రోజు పొద్దున ఒక్కటేసారి పోస్తాం. ఇక మొత్తం ఇక అవి రోజంతా అవే తిరిగి అవే బుక్కుతాయి. ఇట్లా జనరల్గా అవే బుక్కుతాయి. అట్లా అంతా ఇక ఇది బయటి ఆహారమే మొత్తం. కింద అలాగే దానా ఇచ్చుడు ఏం లేదు. దానా ఇచ్చుడు అటువంటిది ఏం లేదు, ఇంజక్షన్లు ఏం లేవు, ఏది లేదు. ఎంతకాలం నుంచి మరి వీటిని మీరు పెంచుతున్నారు? నేను పెంచబట్టి ఒక 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు అవుతుంది. డైరీ ప్లస్ ఇది. మీరు మీ భార్య ఇద్దరు? మేము, మా భార్య, ఎప్పుడైనా మా పిల్లలు హాలిడేస్లో వచ్చినప్పుడు వాళ్ళు కూడా చూసుకుంటారండి. మరి వీటిని పెంచడంలో ఒక్కొక్కసారి సమస్యలు ఎదురవ్వచ్చు కదా, ఏంటంటే కుక్కలు కానీ లేకపోతే ఇతర జంతువులు కానీ మరి వీటిని ఏమైనా హాని చేసే అవకాశం ఉంటుందా? అట్లా నష్టం జరిగే ప్రమాదం ఉందా? ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఇవి జనరల్గా ఏది కుక్కలు కానీ వేరే ఇంకా ఓన్లీ కుక్కలే ఎక్కువ తింటాయి యాక్చువల్గా. ఈ కుక్కల గురించి అంటే మాకు కుక్కలు ఉన్నాయండి, ఒక 5-6 కుక్కలు ఉన్నాయి. వీటి రక్షణ అవే ఇక కుక్కలే. మళ్ళీ ఇవి అడవి పిల్లులు, ఇతరకు సంబంధించిన వేరే ఇతర మీరు పెంచే కుక్కలు కాకుండా వేరే వాళ్ళ కుక్కలు వచ్చి వీటికి ఏమైనా హాని చేసే అంటే మా ఈ కుక్కలు ఇవి సెక్యూరిటీ ఉంటాయండి. వీటి కోసం అవి సెక్యూరిటీ ఉంటాయి. అవి బయట నుంచి వచ్చిన కుక్కలు వస్తే ఇవి వాటిని దగ్గర రానియ్యి, వచ్చినాయి అనుకోండి వాటిని కరుస్తాయి, అవి పోయేదాకా ఎమ్మడి పడతాయి, అవి వెళ్ళిపోతాయి. మళ్ళీ ప్లస్ ఒక జంగవిల్లులు అంటే కుక్కలు ఉన్నాయి కనుక జంగవిల్లులు రావు, కుక్కలు ఉంటే జంగవిల్లులు రావు. ఇక మనమే రక్షణ అంటే మనం లాస్ అవుతాం. ఎందుకంటే మనం ఇప్పుడు మొత్తానికే వీటి కావాలి ఉండాలంటే కూడా యాక్చువల్గా ఒక కూలి మనిషికి, మగ మనిషికి 800 నుంచి 1000 రూపాయల కూలి రోజు. ఆ కూలి పెట్టి ఉంచాలంటే మన వల్ల కాదు, లాసే. అట్లయితే జనరల్గా తిరుగుతానే కనుక అట్లా మనం ఎంతో కొంత లాభం పొందుతాను. అంతేగాని మొత్తం కూలి పెట్టి అన్ని దానా వస్తే మాత్రం లాస్ అవుతుందండి. అయితే మరి వీటికి మనకి ఎక్కడ కూడా ఇది మనకు ఫామ్ కనిపించట్లేదు. ఎందుకంటే మరి వీటిని సరే సెక్యూరిటీ ఇప్పుడు చింత చెట్లు ఉన్నాయి, అట్లాగే ఇతర చెట్లు కూడా ఉన్నాయి, చెట్ల మీద ఏదో ఇవి నివాసానికి సంబంధించో ఏదో వేశారు. మరి ఏమంటారు వీటిని? యాక్చువల్గా ఎట్లా అంటే ఇక మేము వీటిని
నైటు అమ్మం. ఫామ్ అవసరం లేదు. ఫామ్ అవసరం లేదు, నిర్మాణం ఏం లేదు. ఈ చెట్ల మీదనే వండుకుంటాయి. ఈ వాయిల్ చెట్టు, ఈ చింత చెట్టు, వాటి ఇష్టం వచ్చిన కాడ అవి వండుకుంటాయి. అట్లయితేనే వాటికి జర కొద్దిగా అంతా ఆరోగ్యంగా ఉండగలుగుతాయి. మొత్తం అన్ని ఒక్క దగ్గరనే ఉండి మోసమరకుండా దేనికైనా ఒకదాని రోగం వస్తే అన్నిటికీ పోతాయి. రోగాలు వస్తే ఒకదాని రోగం వస్తే మొత్తం అన్నిటికి అంటుకొని అన్నీ పోతాయి. ఇట్లయితే ఏదన్నా ఒకటి రోగం రాగానే దాన్ని మేము ఏది చూసి దాన్ని ఏదో ఒక రకంగా దాన్ని నయం చేసుడా, లేకపోతే ఏది చనిపోయినాక వేరే దూరాన పాతి పెట్టుడా, ఏదో ఒకటి చేస్తామండి. సాధారణంగా ఏ రకాలైనటువంటి వ్యాధులు మీరు గమనించారు వీటికి? అంటే వీటికి జనరల్గా వచ్చేది ఏంటంటే ఒకటే, ఇది కోళ్ళు అవి దాన బుక్కినాక ఈ బోరిగల గింజలు అరగకుండా అదొక వ్యాధి వస్తుంది. అదొక్కటే వీటికి వచ్చేది జనరల్గా బోరిగ వ్యాధి. అదొక్కటే, ఇక వేరే ఏం రావు. ఇక ఉన్న రోజులు మొత్తానికి ఆరోగ్యవంతంగానే పెరుగుతాయి. ఆరోగ్యవంతంగా అట్లీస్ట్. అంటే ఇతర కోళ్ళతో చూసినట్లయితే ఈ కోళ్ళకు తక్కువ వ్యాధులు వచ్చే అవకాశం. అవును, తక్కువ వస్తాయి. ఇతర కోళ్ళతో చూసుకుంటే ఈ కోళ్ళకు తక్కువ వ్యాధులు వస్తాయి. కొనే వాళ్ళకి ఇస్తుంటారు కాబట్టి మరి మంచిగా గిరాకీ ఉందా వీటికి? వస్తారు. డిమాండ్ ఉంది, వస్తారు. మేము 400 కేజీ చొప్పున మేము అమ్ముతాం. ఇక వాళ్ళు కొనుక్కోపోతారు. వాళ్ళు తినడానికి, కొందరు సాదుకోవడానికి, ఇక వివిధ రకాలుగా కొనుక్కోపోతారు. మేము అమ్మేస్తాం. వీటి నివాసం ఈ చెట్లు చేమలే. ఎలాంటి పెట్టుబడి లేదు. పెట్టుబడి అసలే లేదు. ఒక చిన్న పిల్లలు అప్పుడు కొనుకొచ్చినప్పుడు వాటిని మాత్రం ఖరీదు చేస్తాం. మొదటిసారి తర్వాత మళ్ళీ వాటిని అంతే అవే పెరుగుతాయి. గుడ్లు కమ్మేస్తుంటారు. పిల్లలు అవుతుంటే వాటికి అవే పెరుగుతాయి. అవును. ఓకే, మొత్తానికైతే మీకు ఎలా అనిపిస్తుంది? అలాగే లాభమేనా ఇది? ఈ విధంగా మరి చాలా మంది రైతులు ఈ రకంగా కోళ్ళను పెంచుకున్నట్లయితే, అంటే ఈ రకంగా పెంచుకుంటే లాభమే, కానీ మొత్తం వాటికి దాన పోసి ఇంజక్షన్లు వేసి 6 నెలలకు ఒక్కసారి క్రాప్ వస్తుంది అంటే మాత్రం లాస్ అవుతుందండి. ఈ విధంగా పెంచుకుంటే మాత్రం ఎంతో కొంత మాత్రం లాభమే ఉంటుంది. అంటే నెలకు ఎంత సంపాదించగలుగుతున్నారు వీటిని? నెలకు ఎంత సంపాదించాలంటే ఎట్లా అంటే, ఇది జనరల్గా ఒక కోడిని అమ్మితే ఒక రోజు 2-3 కోళ్ళు, ఒక రోజు 4-5 కోళ్ళు అట్లా చొప్పున నెలకు మ్యాక్సిమం 10,000 అయితే వస్తాయి. నెలకు 10,000 రూపాయల గుడ్లు వస్తాయి, 10,000 రూపాయల కోళ్ళు వస్తాయి, 20,000 వస్తాయి. మొత్తానికి లాభమే. రోజు 300 రూపాయల గుడ్లు అమ్ముకున్నా 10,000 వస్తాయి. రోజు 30 గుడ్లు అమ్ముకున్నా 300 అవుతాయి. అట్లా. సంతోషం. మరి ఈ కోళ్ళ పెంపకం ద్వారా లాభాలు చేపడుతూ మరి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మీరు. మరి మీరు పెంచేటువంటి ఈ కోళ్ళు అలాగే మీ వ్యవసాయం అంతా కూడా సఫలంగా సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాజేశ్వర్ గారు, నమస్కారం. ఓకే, నమస్కారం అండి. మీరింతవరకు దేశవాళీ కోళ్ల పెంపకంతో లాభాలు అనే అంశంపై జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం శివునిపల్లి గ్రామ రైతు రాజేశ్వర్ గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి. ఎల్లయ్య. కార్యక్రమంలో మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. किसान भाइयों गांठ बांध लो बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.